ఇర్మియాను చూడగలిగితే నీళ్లు లేనటువంటి బురద కలిగినటువంటి ఒక గోతిలో తాళ్ల నుండి అతన్ని దింపేశారు. అతని చెంప మీద కొట్టగలిగారు, చెరలో పెట్టగలిగారు. ఇర్మియాను బహుగా హింసించగలిగారు. ఇర్మియాకది చలికాలము కాదా? ఇర్మియాకది వర్షాకాలము కాదా? అతడు ఒక దేవుని ప్రతినిధి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడు. ఎందుకు అనగా అనేకమైన ఆత్మలను సంపాదించటాని విషయములో, అలాంటి వ్యక్తి విషయంలో పట్టని గిట్టని వ్యక్తులు ఇర్మియా ఐగుప్తి ప్రాంతానికి కొనిపోబడినప్పుడు ఇర్మియాను అనేక మంది వ్యక్తుల దగ్గర నిలువబెట్టి ప్రజలందరూ కూడా రాళ్ళు తీసుకొని ఒకరి తరువాత ఒకరు ఇర్మియా దేహం మీద రాళ్ళు విసిరివేశారు. ఇర్మియా మీద పడినటువంటి రాళ్ల దెబ్బలు గాయాలు రేపాయి. దేహమంతా రక్తసిక్తమైపోయాది. దెబ్బలు తినటానికి నిలబడగలిగాడే కానీ ఆ దెబ్బల నుండి తప్పించుకుని పారిపోవటానికి ఇర్మియా ఎక్కడ కానీ ఇష్టపడలేదు. తన విషయంలో ఏం జరుగుతుందో జరగని అని బాధకే తన దేహాన్ని అర్పించుకోగలిగాడు. బాధపడుతూనే భక్తిని కాపాడుకున్నాడు. బాధపడుతూనే తన పనికి న్యాయం చేశాడు. బాధపడుతూనే దేవుని నామాన్ని మహిమపరిచాడు. బాధపడుతూనే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండిపోగలిగాడు. కొట్టబడి రాళ్ల చేత భూమికి ఒరిగిపోయాడు. ప్రాణాన్ని పోగొట్టుకోగలిగాడు. ఇది ఇర్మియాకు చలికాలము కాదా? ఇర్మియాకది వర్షాకాలము కాదా? ఓ నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాది, వర్షాకాలము తీరిపోయాది. ఈ తరములో జీవిస్తున్న మనకంటే ముందున్నటువంటి కాలములో ఈ చలికాలం వర్షాకాలం మన ప్రవక్తలందరూ అనుభవించలేదా? గాయాలు రేపబడలేదా? రక్తాన్ని ఉరికించలేదా? ప్రాణాలు పోగొట్టుకోలేదా? దేనికోసం? దేవుని మహిమ కోసం. దేనికోసం? ఆత్మల రక్షణ కోసం. దేనికోసం? ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ప్రకటించటానికి కోసం. ఈ తరములో జీవిస్తున్న దైవ సేవకురాలమైన నీవు, దైవ సేవకుడమైన నీవు ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుడు తన చేతికి తన పనిని అప్పగించగలిగాడో, అప్పగించబడిన పనిలో ఏ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఏ గ్రంథం అయితే ప్రజలకు బోధించమని దేవుడు చెప్పగలిగాడో, ఇటువంటి దిద్దుబాటుతో కూడిన బోధ సేవకురాలుగా సేవకుడుగా నీవు చేసేటప్పుడు ఈ భూరివాసుల చేత ఎంత నీవు హింసింపబడుచున్నావు. అలా హింస పడుతూ కష్టపడుతున్నావంటే అది కూడా నీ జీవితానికి చలికాలమే వర్షాకాలమే అని నువ్వు అనుకోవలసిన పరిస్థితి ఉంది. నీ ప్రవక్తలను జ్ఞాపకము తెచ్చుకో. ప్రభు యొక్క నామాన్ని గురించి బోధించినటువంటి వారు శ్రమలలో సహనాన్ని కలిగి సాగిపోయారు. అనేక ఆత్మను సంపాదించగలిగారు. దేవుని సేవ సునాయసంగా, దేహానికి ఏ ఇబ్బంది లేక, ఏ కష్టము లేక, సంతోషంగా, నెమ్మదిగా, ఎటువంటి తొందర లేకుండా చేయాలి అనే ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే బైబిల్ పెట్టి వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. నేను గతంలో మీ దగ్గరికి వచ్చిన ఒక మాట అన్నా, సేవే ఒక సావు. సేవలోకి వచ్చామా? సావటానికి వచ్చాము. నేను సావను, నా వల్ల కాదు. ఈ చలి వర్షం, ఈ బాధలు, నా కష్టం నాకొద్దు అని నువ్వు అనుకుంటేవా? బైబిల్ ప్రక్కన పెట్టాయి. బ్రతకటానికి ఒక ఆధారం ఏదైనా చూసుకో. కుటుంబాన్ని పోషించుకొని ఒక సంఘ సభ్యుడుగా, సభ్యురాలుగా బ్రతికిపోతే చాలు. పిరిగితనం ఉండకూడదు. ఎక్కడ కానీ భయాందోళన ఉండకూడదు. దేవుని పని చేసేటప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండని లేకపోని దేవుడి నీకు అప్పగించిన పనికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం ఎంతైనా నీ జీవితానికి అది మంచిది. అందుకే రంపములతో కోయబడిరి, రాళ్లతో కూడా కొట్టబడిరి బైబిల్ చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గడిచినటువంటి 2 వారాల క్రితం పెంట గుమ్మము
ఇశ్రాయేల్లో 12 గుమ్మాలు ఉన్నాయి. అందులో ఒక గుమ్మమునకు ఎదురుగా స్తెఫను రాళ్లతో కొట్టబడిన స్థలం ఉంది. అక్కడ ఒక ఆలయాన్ని కట్టారు. అది గిద్రోను యొక్క సరిహద్దుల్లో ఉంది. అది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు స్తెఫన్ను జ్ఞాపకము తెచ్చుకుంటారు. అక్కడ వారు ఏం చెబుతారంటే, ఈ యొక్క పరిశుద్ధమైన ఈ పట్టణాన్ని చూడటానికి వచ్చినటువంటి దేవుని యొక్క పిలుపును అందుకొని వచ్చే సేవకులు ఎవరైనా కానీ వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా, మీ నిమిత్తం అనేక ఆత్మల రక్షణార్థమై జ్ఞాపకము తెచ్చుకుంటూ రాళ్లతో కొట్టేటప్పుడు పరలోకములో ఏం జరిగింది మీకు తెలుసా? ఒక దైవ సేవకుడు, ఒక దైవ ప్రతినిధి అయిన స్తెఫను రాళ్లతో కొట్టే సందర్భములో పరలోకములో ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుడు నిలబడ్డాడు అని బైబిల్లో రాయబడి ఉంది. నిలబడగలిగాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఉన్న ఒక దైవజనుడు పడేటువంటి బాధను సింహాసనం మీద కూర్చుని దేవుడు ఊరక ఉండేవాడు కాదు. ఈ భూమి మీద శ్రమపడుచు ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తుల విషయంలో సింహాసనం మీద నుంచి లేచి నిలచి చూచి ఆయన ఉన్నతమైన పిలుపుని ఇచ్చి, ఓ స్తెఫను, ఈ చలికాలము చాలు, ఈ వర్షాకాలము చాలు, ఇక వర్షం రాదు, నీవు నా చెంతకొచ్చేస్తే, నా చెంతకొస్తే వర్షం రాదు. ఇక్కడ నీకు సంతోషం, ఇక్కడ నీకు విశ్రాంతి, ఇక్కడ నీకు నెమ్మది, ఇక్కడ నీకు ఒక ప్రశాంతమైన వాతావరణం. నేనిచ్చే నిత్య జీవానికి మరణము లేదు, వ్యాధి లేదు, దుఃఖము లేదు. అంటే వర్షమిక రాదు. అంతే. నువ్వు దైవజనుడవు, నువ్వు దైవ సేవకురాలు. మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా వరుస క్రమములో మిమ్మల్ని అడిగితే, నేను అయ్యా సేవలో, నీ భక్తి విషయంలో, నీ సంఘ పరిచర్యలో నీకే శ్రమ ఏ బాధ లేదు కదా అని నేను నిన్ను అడిగితే, అమ్మ వాళ్ళని అడిగితే, వారు లేచిన వెంటనే వారి హృదయములో ఉన్న వేదనంతా మాటలతో కన్నీళ్లతో అలా కనిపించడం జరిగిపోతుంది. ఎన్నో పడ్డామండి బాధలు, ఎన్నో కష్టాలు, నెమ్మది లేకుండా బ్రతికిన రోజులు, సమాధానము లేకుండా బ్రతికిన రోజులు, సంతోషం లేకుండా బ్రతికిన రోజులు, కృంగిపోయిన రోజులయ్యా. ఒక్కొక్కరిని అడిగితే గమనించాలి, గంటల తరబడి మీరు చెప్పగలుగుతారు, అమ్మా ఇది నీకు చలికాలమే కావచ్చు, అయ్యా ఇది నీకు వర్షాకాలమే రావచ్చు. ఒక రోజున దేవుని ఉన్నతమని పిలుపు నీకు వస్తే అక్కడ చలి ఉండదు, అక్కడ వర్షం ఉండదు. బైబిల్ మనకు చెప్పేస్తూ ఉంది. కాబట్టి అనేక ఆత్మల రక్షణార్థమై ఈ భూమి మీద నీవు నీ సమయాన్ని హెచ్చించి నీవు సేవలో దూసుకుని వెళ్ళిపోయేటప్పుడు, ఎన్నైనా రాని నా జీవితానికి ఇది చలికాలం, ఇది వర్షాకాలం, దేవా దీన్ని భరించే శక్తి నాకిచ్చి నాకప్పగించిన పనికి నేను న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోయే ఆ కృప నాకు దయచేయి. ఈ మోకాళ్ళు నేల మీద వేసి పెదవులు విప్పి హృదయపూర్వకంగా కన్నీటితో దేవునికి మనం ప్రార్థించగలిగితే, ఆయన బలమును పొందుకుని మన ఎదురుగా నిలబడిన ప్రతి శోధనను కూడా ఎదుర్కొంటూ మనం బలవంతులుగానే కనిపించగలుగుతాం. మన బలహీనులుగా కాలేం. అందుకే 2వ దినవృత్తాంతం 24వ అధ్యాయం 20-21లో చూడగలిగితే అక్కడ బరకియా కుమారుడైనటువంటి జకరియా కనిపిస్తూ ఉంటున్నాడు. జకరియా దేవుని యొక్క మందిర ఆవరణములో చుట్టూ గుమ్మికూడు ఉన్నటువంటి ప్రజలను, ఎందుకయ్యా దేవుణ్ణి విసర్జించుచూ ఉన్నారు, ఎందుకయ్యా దైవవాక్యాన్ని విసర్జించుచూ ఉంటున్నారు, దేవుడు కూడా మిమ్మల్ని విసర్జించగలుగుతాడు. కోపావేశముతో వారి మేలు కోరి
జకరియా బోధించగలిగాడు. ఆ సమయములో తిరుగుబాటుదారులు రాళ్లతో జకరియా మీద రాళ్ళు విసరి జకరియాను రాళ్లతో కుట్టి మందిరపు యొక్క ఆవరణములోనే చంపేశారు. అది బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉన్నది. గమనించాలి. పాత నిబంధన కాలములో కట్టకడపటి నీతిమంతుడే బరకయా కుమారుడైన జకరియా రాళ్లతో కొట్టబడి చంపబడిపోయాడు. జకరియాకది చలికాలము కాదా? జకరియాకది వర్షాకాలము కాదా? చలి వర్షం ఎలా బాధను, శ్రమను, కష్టాన్ని సూచిస్తుంటున్నదో మన ఆదిమ పితరులైనటువంటి వారు దేవుని యొక్క నామాన్ని బోధించుటను బట్టి ప్రవక్తలకు వచ్చిన శ్రమలు ఏవైతే ఉండగలిగాయో, ఆ శ్రమలలో వారికి ఎంతైతే ఓపిక ఉండగలిగాదో, ఈ తరములో దేవుని యొక్క నామాన్ని గురించి బోధించే నీ జీవితంలో కూడా అటువంటి శ్రమలు రాగలిగినట్లయితే ఆ ప్రవక్తల జ్ఞాపకానికి తెచ్చుకుని వారిని మాదిరిగా పెట్టుకుని ఓపికతో, సహనముతో సాగిపో. ఇదే నీ జీవితంలో నేర్చుకోవాల్సింది. అదేదో బాధ నాకే వచ్చాది, ఇదేదో కష్టం నాకే వచ్చాది అని నీవు అనుకోవద్దు. ఒకవేళ నీకే వచ్చి ఉంటే నువ్వు ఏమి మాట్లాడినా లెక్కకు వస్తుంది దేవుని దగ్గర. అయితే నీకంటే ముందు ఆదిమ వ్యక్తులు, నీకంటే ముందు నీ ఆరాధ దైవమయ్యున్న నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీకంటే ముందు ఆ చలి వర్షం అనే బాధలని అనుభవించి ప్రాణాన్ని త్యాగం చేసేశాడు. ప్రవక్తల్లో చూస్తున్నావు, క్రీస్తులో చూస్తున్నావు. ఒకవేళ వారే పడకపోతే బాధలు, నాకెందుకయ్యా ఈ బాధ అని నీవు దేవుణ్ణి నిలదీసి ప్రశ్నించే అధికారము నీకుంది. అయితే నీకంటే ముందు దేవుడు, దేవుని కంటే ముందు ప్రవక్తలు ఈ చలి వర్షం అనే బాధ అనుభవించారు. ఇప్పుడు నీకు బాధ వస్తే నువ్వు దేవుని ప్రశ్నించటానికి దేవుడి నీకు అధికారం ఇవ్వలేదు. ప్రేమతో, ఒక బాధ వచ్చిందా, ఒక దుఃఖం వచ్చిందా, ఒక శోధం వచ్చిందా, ప్రేమతో స్వీకరించు. ఇది ఎంతకాలం ఉంటుందో ఉండని తండ్రి, దీన్ని భరించే శక్తి నాకు ఇవ్వండి, దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వండి అని అడుగుతూ దేవుని ప్రమేయాన్ని తీసుకుంటూ నీ కర్తవ్యాన్ని జరిగించే ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. జీవితంలోనూ మర్చిపోవద్దు. కాబట్టి సమయంలో ఇప్పటికే ఎన్నో బాధలు, ఎన్నో నీ జీవితానికి కష్టాలు. అయితే వీటన్నిటికీ కూడా దేవుని దగ్గర ఫలితం అనేది ఉంది అనే విషయం మర్చిపోవద్దు నీవు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచన భాగములో చూస్తే, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. యేసు ప్రభు చెప్పిన మాట. మీరు ప్రార్థించండి. విశ్రాంతి దినమైన, చలికాలమైన మీకు సంభవింపకుండునట్లు మీరు ప్రార్థించుడి. ఆనాటి కాలమందు వారికి చెప్పడమే కాదు, కానీ ఈనాటి కాలమందు కూడా అదే మాట తరాలలో జీవిస్తున్న ప్రతి దైవజనునికి, ప్రతి భక్తి కలిగిన వ్యక్తికి కూడా దేవుడు చెబుతున్నాడు. చలికాలమైన, విశ్రాంతి కాలమైన మీకు సంభవింపకుండునట్లు మీరు ప్రార్థన చేయుడి అని దేవుడే చెప్పేశాడు. అంటే ఈ చలి దేన్ని సూచిస్తున్నది? శ్రమను, బాధను సూచిస్తున్నది. అంటే దేవుడు ఇక్కడ ఆ శ్రమను దేనికి పోల్చి చెబుతున్నాడంటే చలికాలానికి. అది మీకు సంభవింపకుండునట్లు మీరు ప్రార్థించండి. గమనించాలి. ఎప్పుడు ఆ శ్రమలు, ఒకవేళ ప్రభువు యొక్క రాకడ గడియ వరకు మనమే బ్రతికుంటిమి అనుకో, మనలో ఎవరైనా కానీ అయోగ్యులుగా జీవించగలిగితే, ఆయన రాకడలో మనం ఆగిపోతే
మన అయోగ్యతను బట్టి అప్పుడు మనకి ఎదురయ్యేది చలికాలం. చలి శ్రమను సూచిస్తున్నది. ఆ శ్రమను గురించి ప్రభువు ఏమన్నాడు తెలుసా? సృష్టి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అటువంటి శ్రమలు కలుగలేదు. అంటే ప్రభువు యొక్క రాకడ గడియలో ఎవరైతే ఆగిపోతారో ఆగిపోయే వ్యక్తులకు సంభవించేటువంటి ఆ చలికాలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మహాశ్రమల గురించి మాట్లాడుచున్నాడు. అటువంటి శ్రమలు ఎక్కడ కానీ మీరు ఎదుర్కోకుండానట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థించుడి అని ఆ రోజు విప్పిన ఆ స్వరం ఈ రోజు వరకు కూడా ఆ స్వరం వినబడుతూనే ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ముందున్న కాలములో ఒక చలికాలం ఉంది. అది మహాశ్రమ కాలం. అది మీకు సంభవింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థించుడి. ఈరోజు మనమైనా సంఘ కాపరిగా కాపరాలుగా నీ జీవితంలో దేవుడి నీ చేతికిచ్చిన ఆత్మలు చలికాలము వారికి సంభవింపకుండునట్లు, మనకు కూడా సంభవింపకుండునట్లు మన విషయంలో మనము బాధ్యత కలిగి, దేవుడు మనకు ఇచ్చిన ఆత్మల విషయంలో మనము బాధ్యత కలిగి, వారెక్కడ కానీ చలి అనేటువంటి మహాశ్రమలు వారికి మనకు సంభవించకుండునట్లు ప్రార్థన చేసి బ్రతికిన కాలములో యేసు వస్తే ఆయన ఎదుర్కొని ఈ చలికాలం అనేటువంటి శ్రమకాలాన్ని తప్పించుకొని పరలోకములు నిత్య విశ్రాంతికి వెళ్ళటానికి ప్రయత్నించే వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిల్ అదే మనకు చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకములో ఎంతోమంది ఉన్నారు. ధనవంతులు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. అయితే దేవుడు మిమ్ముల్నే ఏర్పరచుకున్నాడంటే మీ మీద దేవునికి ఎంత ఇష్టమో, మీ మీద దేవునికి ఎంత ప్రేమ. లోకం దృష్టికి మనం ఒక చులకనైన వ్యక్తులుగా కనిపించిన, వారు చులకనగా మాట్లాడిన, మీరు మాత్రం దేవుని దృష్టిలో విలువైనటువంటి వ్యక్తులు, విలువైన వ్యక్తులు. లోకముతో ఉన్న వ్యక్తులతో మనకు పని లేదు. మీ విలువను గుర్తించిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీకు ప్రథమ స్థానాన్ని ఇస్తారు. మీ విలువను గుర్తించిన వారు ఎవరుంటారో మీకు గౌరవాన్ని ఇస్తారు. మీ విలువను గుర్తించిన వారు ఎవరైతే ఉంటారో వారు సన్మానిస్తారు. మీ విలువను ఎవరు గుర్తించగలిగారో లోకాధికారుల దగ్గర ఒక తలగా మిమ్మల్ని పెట్టగలుగుతారు. విలువను గుర్తించిన వానికే మీ విలువ తెలుస్తుంది. మీ విలువ తెలిసిన వాడే లోకస్తుల దగ్గర నిన్ను తలగా పెట్టి పొగడడం జరుగుతుంది. అది కేవలం దేవుడు నీకిచ్చిన పనిని బట్టి జరిగిపోతూ ఉంది. ఈ పనిని బట్టి జరిగిపోతుంది. నువ్వు విద్య లేని సేవకుడవైనా, నువ్వు ఒక చిన్న వయస్సు కలిగిన సేవకుడవైనా, ఒక పేద సేవకుడైనా, నువ్వు ఒక దైవ సేవకుడు అని నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని చూచిన వ్యక్తులు ఎవరైనా కానీ ప్రజలందరి మధ్యలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇవ్వగలుగుతారు. అరే దైవజనుడండి, ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టే ఆ గౌరవం నీకు దక్కాది. ఆయనకిచ్చిన పనిని బట్టి ఆ గౌరవం నీకు దక్కాది. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుడంటే మనమంటే సేవంటే పట్టని గిట్టని ఈ భూనివాసులతో మనకేం పని? దేవుడు మనకిచ్చిన పరివిధానం ఏమిటో దానికి న్యాయం చేస్తూ మనం బ్రతికిపోదాం. దేవుడు మనం ఆశీర్వదించగలుగుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు పరిశుద్ధ గ్రంథంలో నీవు చూడు. యెషయా గ్రంథాన్ని నీవు చూస్తే బైబిల్ ఏం చెబుతున్నది అంటే 61వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ, ఈ మాట వినాలి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు
దీనులకు సువర్తమానము సువార్తమానం ప్రకటించుటకు ప్రకటించటానికి యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారిని, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకును, దృఢపరచటానికి, చెరలోనున్న వారికి చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి యెహోవా హితవత్సరమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించటానికి, అందరినీ ఓదార్చటానికి సియోనులో ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించాలి. క్రీస్తు ప్రభువుకు పూర్వం 700 సంవత్సరముల యొక్క కాలములో ప్రవక్త అయినటువంటి యెషయా మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అతడు పలికిన పలుకులన్నీ క్రీస్తు ప్రభువులో నెరవేర్చబడటానికి, క్రీస్తును గురించి చెప్పబడినటువంటి ప్రాఫెసీ, అది ప్రవచనం. అది